హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. ఈరోజు నేను డిఫరెంట్గా ఒక ఐటెం చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి, ఇవి ఫిష్ ఎగ్స్ అండి. ఇవాళ ఫిష్ ఎగ్ ఫ్రైని చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. రొటీన్గా ఎప్పుడు చేసే ఫిష్, చికెను, మటను ఇవే కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకు ఫిష్ ఎగ్స్ చూపిస్తున్నానండి. ఈ కర్రీని చూపించదలుచుకున్నాను. దీనికోసం నేను కొంచెం ఆనియన్స్ తీసుకున్నాను, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామంటే కళాయి పెట్టుకున్నాను. కళాయిలోని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు ఐటమ్స్ వేసుకున్నాను. పోపు బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇంక ఇందులోకి ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటిలోకి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. కడిపత్తా, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా కుక్ అవ్వాలి. ఆనియన్స్ బాగా కుక్ అవ్వాలంటే నేను ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, అందుకే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకా ఇందులోకి కొంచెం కారం పౌడర్ని యాడ్ చేశాను. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక ఇప్పుడు ఇందులోకి మన ఫిష్ ఎగ్స్ని యాడ్ చేస్తున్నానండి. ఈ ఫిష్ ఎగ్స్ అనేవి కొంచెం సాల్ట్తో కడిగేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఒక క్లాత్లో పెట్టేసుకొని వీటిని చక్కగా బాయిల్ చేశానండి. ఫిష్ ఎగ్స్ అనేవి బాగా బాయిల్ అయిపోవాలండి. బాయిల్ అయిన తర్వాత కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసుకున్న ఫిష్ ఎగ్స్ని ఇదిగోండి ఇందులో యాడ్ చేశాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది, లేకపోతే నీసు వాసన వస్తుందండి. అందుకని చెప్పి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఫ్రై అయిన తర్వాత కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుందండి. క్రీమిష్ కలర్లోకి వచ్చేస్తాయి ఇవి. చూసారా, కలర్ చేంజ్ అయింది. తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇవి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది, ఎంత బాగా కనిపిస్తున్నాయో. టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఇది వేడివేడిగా తినేస్తేనే బాగుంటుందండి. చల్లగైన తర్వాత తినే కంటే ఎప్పుడైనా కుక్ అవ్వగానే తినేయండి, లేకపోతే మళ్ళీ ఒకసారి హీట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, రెడీ అయిపోయిందండి మన ఫిష్ ఎగ్స్ కర్రీ. చూసారా ఎంత బాగుందో. తినడానికి కూడా ఇది అంతే టేస్టీగా ఉంటుందండి. రొటీన్గా చేసే కర్రీస్ కంటే ఎప్పుడైనా కొంచెం అంటే డిఫరెంట్ కర్రీస్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఫిష్, చికెన్, మటన్ ఇలాంటి ఐటమ్స్తో పాటు ఇవి కూడా ఒక్కొక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్లా కూడా అలా తినేయొచ్చండి. రైస్తో కూడా చాలా యమ్మీగా ఉంటుంది. నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.